ఏకాగ్రతని ఎలా పెంచుకోవాలి అంటే ఇట్స్ ఏ బాడీ మైండ్ కంట్రోల్ మెకానిజం. అంటే మీ బాడీని మీ మైండ్ని మీ అదుపులో పెట్టుకోగలిగే విషయాన్ని ఏకాగ్రత అని చెప్తుంటాం. ఇందాక మేడం అన్నట్టు బాగా నేను నిద్రపోయాను, మంచిగా చేస్తారు, కానీ బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు నిద్ర వస్తుంది అంటే మన మైండ్ అనేది అడాప్టివ్ సిస్టమ్. మన మైండ్ని మన బాడీని మనం ఏ విధంగా ట్యూన్ చేస్తామో దానికి అనుగుణంగా బాడీ మైండ్ ట్యూన్ అవుతూ వస్తుంది. ఉదాహరణకు చూడండి, నేను ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి దృఢంగా నిర్ణయించుకొని రోజు నేను 5 గంటలకు నిద్ర లేయాలి, 5 నుంచి 6 గంటలకు నేను వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఆ తర్వాత 5 గంటల నుంచి నేను సో చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక మనం తీసుకున్నప్పుడు ప్రాథమిక రోజు మనం 5 గంటలకు నిద్ర లేయాలంటే మనకు 4:45కి నిద్రలేస్తాం, 4:45కి నిద్రలేస్తాం. నిద్రలేసిన తర్వాత ఇక్కడ ఎవరు బాగుపడతారు, ఎవరు చెడిపోతారంటే ఆ 4:45కి లేసి పని చేయగలిగిన వాడు తన యొక్క ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయగలిగాడు, స్టార్ట్ చేస్తే బాగుపడతాడు. ఇక్కడ ఏమైపోతుంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరుగా చాలామంది 4:45కి లేచిన తర్వాత అలారం చూసుకొని టైం 4:45 అయింది, నేను ఒక 15 మినిట్స్ అలా పడుకోవాలి, నేను 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కనుక నేను 5కి స్టార్ట్ చేద్దామని చెప్పి అలాగా దుప్పటితోని పడుకుంటుంటారు. అప్పుడు ఏం చేస్తుంది బ్రెయిన్, తన్ని 4:45కి లేసి తన మంచి కోరుకుంటే తను లేలేదని చెప్పి 6:30కి లేపుతుంది. 6:30కి లేచిన తర్వాత అయ్యో 6:30 అయిపోయింది, నేను 5 o'clock రాయాలి, అబ్బా ఈరోజు వద్దు రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ ఇస్ ఎ లెథర్జీ అండ్ పోస్ట్పోన్మెంట్. ఇట్స్ ఎ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ యూ ప్లాన్డ్. నేను ఎవరు చెప్పలేదు, నువ్వే ప్లాన్ చేసుకున్నావు 4-5 గంటలకు లేయాలని, కానీ 4:45కి నీ బయాలజికల్ క్లాస్ లేపింది, కానీ నువ్వు అప్పుడు ఏం చేసినావు, కాదు నేను 5 గంటలకు లేదని చెప్పి దాన్ని పాటించకుండా నిర్లక్ష్యం చేసావు. దానివల్ల ఏమైపోయింది, ద హోల్ డే యువర్ పోస్ట్పోన్మెంట్. సరే ఓకే 1.5 hour డిలే అయింది, కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన రిమైనింగ్ 2.5 hours 22.5 hours నువ్వు ప్రణాళిక పరంగా చేస్తుండొచ్చు, కానీ ఏం చేస్తావు, పోస్ట్పోన్మెంట్, రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నావు. అంటే 22.5 hours యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. ఇది పోస్ట్పోన్మెంట్ అనేది కల్ప్రిట్. దీన్ని మీరు తగ్గించుకోవాలంటే మీ బాడీ మైండ్ని యాక్టివేట్ చేయాలి. దానికోసమే మన యొక్క యోగిక్ సైన్స్లో కానీ మెంటల్ హెల్త్లో కానీ కొన్ని సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్స్ అని మేము డెవలప్ చేయడం జరిగింది. ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్. ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే మిమ్మల్ని మీ మనసును ఏకాగ్రత కంబైన్ చేయగలిగేటువంటి ఒక ఎక్సర్సైజ్ అండి. ఇవి యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు వస్తాయి. ఇది ఒక 15 నిమిషాల నుంచి షార్ట్ వర్షన్ ఉంటుంది, 40 నిమిషాల వరకు లాంగ్ వర్షన్స్ ఉంటాయి. JPMR, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇది కంప్లీట్గా 27 బాడీ పార్ట్స్ని టెన్షన్కి లోన్ చేసి ఆ యొక్క 27 బాడీ పార్ట్స్ని రిలాక్స్కి లోన్ చేసి మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని తగ్గించి మీలో పాజిటివ్నెస్ని, మీ ఏకాగ్రతని, మీ యొక్క చైతన్యత్వాన్ని పెంపొందిస్తుంది. సిమిలర్ మేనర్ యోగిక్ సైన్స్లో కూడా ప్రాణాయామ, ఎనీ యోగిక్ ఎక్సర్సైజెస్ మినిమం 45 minutes ఎక్సర్సైజ్ అనేది మీ రోజంతా కూడా చాలా చేతనత్వంగా ఉంచేదానికి ఆస్కారం ఉంటుంది. అది కొంచెం గురు మార్గ డైరెక్షన్లో చేయగలిగితే ఈజ్ గుడ్. అలాగే ఈ యొక్క JPMR గైడెడ్ ఇమేజరీ అనేటువంటి యొక్క మెంటల్ ఎక్సర్సైజ్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క గైడెన్స్లో చేయగలిగితే నిజంగా ఒక 40 days మీరు రెగ్యులర్గా చేస్తే రిమైనింగ్ 1 year మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఆ చేయడం వల్ల మీ యొక్క మానసిక వ్యవస్థలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయనేది రీసెర్చ్ స్టడీస్ చెప్తాయండి. ఈ స్టడీస్ ద్వారా ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా మీ యొక్క బాడీ అండ్ మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు.